ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారు ఏమి అంటున్నారు అంటే, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ మనోధైర్యాన్ని మాత్రము కోల్పోకు అని ఒక చక్కటి సందేశాన్ని మనందరికీ కూడా అందించబోతున్నారండి. మరి ఆ సందేశం ఏమిటో, బాబావారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తప్పకుండా మనము విందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ప్రయత్నము అనేది నీ ధర్మము, ఫలితము ఆ దైవ నిర్ణయము అనేది తెలుసుకో బిడ్డ. పరిస్థితులు కాల నిర్ణయము కాబట్టి ఎదుర్కోవడము అనేది నీ యొక్క మనోధైర్యంతో నిండి ఉంటుంది. చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడా కూడబెట్టిన ప్రతి ఒక్కరూ కూడా మొదట కూటికి లేనివారే అని తెలుసుకో. అది మాత్రం నువ్వు మరవకు. జీవితాన్ని గొప్పగా నీవు ఊహించుకుంటూ బ్రతికేవారి కంటే ఉన్న జీవితాన్ని మనము గొప్పగా మార్చుకునేవారు చాలా జీవితంలో ఎప్పుడూ కూడా వారు సంతోషంగా అనేది ఉంటారండి. శరీరము ఎంత చలిస్తే మనసు అంత స్థిరంగా ఉంటే అంత ఆనందము అనేది 100 రకాలుగా ఆలోచించే తెలివితేటల కన్నా ఎంత కష్టము వచ్చినా కూడా చిరునవ్వు ఇచ్చేటటువంటి గుండె ధైర్యము ఎంతో గొప్పది. నా అనేవాళ్ళు మనకి ఎంతమంది ఉన్నా భర్త అనేవాడు భార్యకి మాత్రము భగవంతుడే. నిన్ను మోసము అనేది చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా నీతో నమ్మకంగా ఉండేది మాత్రము నీ భార్య ఒక్కతే. అప్పు అనేది ఇవ్వడం వల్ల డబ్బైనా పోగొట్టుకుంటారు, లేదా శత్రువులనైనా సరే మనము సంపాదించుకుంటాము. తప్పు చేసినప్పుడు కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనేది మనము అనుభవించాల్సి వస్తుంది. స్నేహితుడు అనేవాడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి. కష్టంలో ఉన్నప్పుడు మాత్రము మనము పిలవకపోయినా సరే వెళ్ళాలి. ఇదే బాబావారు ఈరోజు మనకు అందించే ఒక చక్కటి సందేశము అండి. కాబట్టి ఈ మాటల్ని మరవకు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం సాయిరామ్.